Very good morning, students. Today our session is regarding the subsidiary books. This is the third chapter in your textbook. Chapter 3, subsidiary books. సబ్సిడరీ అంటే మీరు క్రికెట్ లో చూడండి, అరే ఓ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఉంటే బాగుంటారు అంటారు కదా. అంటే ఏమన్నట్టు ఇన్ ప్లేస్ ఆఫ్ దాట్ వన్ అని అర్థం. అంటే ఒక మెయిన్ ప్లేయర్ లేనప్పుడు మనం ఏం చేస్తాం, వేరే వాళ్ళని కూడా తీసుకున్నాం. ఒకవేళ వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఇంజురీస్ వచ్చినా మనం ఏం చేస్తాం అన్నప్పుడు సబ్స్టిట్యూట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుంటాము కదా. దిస్ ఈస్ ఆల్సో జస్ట్ లైక్ దట్. సో ఇప్పుడు మీరు చూసుకుంటేనా సబ్సిడరీ బుక్స్, నార్మల్ గా మీకు అకౌంటింగ్ సైకిల్ ఐడియా ఉంది కదా. వాట్ ఇస్ ద అకౌంటింగ్ సైకిల్? జర్నల్, ఫస్ట్ వన్ అకౌంటింగ్ సైకిల్. ఓకే, అకౌంటింగ్ సైకిల్ లో ఫస్ట్ వన్ జర్నల్, నెక్స్ట్ లెడ్జర్, నెక్స్ట్ వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్, and then final accounts. Inte kada, this is the pro forma: journal, ledger, trial balance and final. So manamu engineers emantunnamu, recording all the transactions in chronological order, ante order wise ela aithe vastunayo ala rasedanne manamu journal entries and all these things accountancy అని పిలుస్తున్నాం కదా. సో ఇక్కడ ఏంటి, జర్నల్ ఎంట్రీస్ అనేటివి బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ అయినా అనొచ్చు, లేకపోతే ఫస్ట్ బుక్ అని కూడా అనుకోండి. ఫస్ట్ బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ. నెక్స్ట్ లెడ్జర్స్, సెకండరీ బుక్. ఈ లెడ్జర్స్ లో మనం లాస్ట్ క్లాస్ వరకు ఏం చేసాం కదా, based on the accounts, దేనికి సంబంధించిన అకౌంట్స్ వాళ్ళకి ప్రిపేర్ చేశాము, దట్ టు బి సెపరేట్ గా ప్రిపేర్ చేశాము కదా. క్యాష్ అకౌంట్ అయితే క్యాష్ అకౌంట్, సుధా అకౌంట్ అయితే సుధా అకౌంట్, అనురాధ అకౌంట్, స్వామి అకౌంట్, ఈవెన్ లాస్ట్ క్లాస్ లో మెషనరీ అకౌంట్, ఇవన్నీ కూడా చేస్తాం కదా. దట్ ఈస్ ద థింగ్. సో ఇవన్నీ కదా మనకి జర్నల్ ఎంట్రీస్ లో ఏం చేస్తాము, లెట్ us go in detail. సో మనకి బిజినెస్ ఆర్గనైజేషన్స్ అనేవి కూడా టూ టైప్స్ ఉంటాయి, స్మాల్ అండ్ బిగ్. స్మాల్ ఆర్గనైజేషన్స్, బిగ్ ఆర్గనైజేషన్స్. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తాం, స్మాల్ ఆర్గనైజేషన్స్ లో జర్నల్ బుక్ లో అన్ని జర్నల్ ఎంట్రీస్ రాస్తాం, సూపర్ గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందని అంటే బేస్డ్ ఆన్ దీస్ రిఫరెన్సెస్, అంటే ఈ జర్నల్ బుక్స్ ని బేస్ చేసుకొని మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, లెడ్జర్స్ ని ప్రిపేర్ చేస్తున్నాము కదా. రైట్. సో ఈ స్మాల్ ఆర్గనైజేషన్ లో ఏమవుతుందన అంటే డైలీ బిజినెస్ యాక్టివిటీస్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉంటాయి. డైలీ 1 or 2, సమ్ టైమ్స్ 4, 5 ఇస్ ద మాక్సిమం థింగ్ అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందన్న, ఒక 1 month చూసుకుందాం అనుకోండి. ఓకే, 1 month కి చూసుకుంటే మాక్సిమం టు మాక్సిమం 3 పెట్టుకోండి. యావరేజ్ గా 3 పెట్టుకుంటే 3 3s 30s and 90s. యావరేజ్ గా చూసుకున్నా ఒక 100 నుంచి 150 జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. సో వీటిని లెడ్జర్స్ లో రాయడం చాలా సింపుల్ కదా. కానీ మీరు వేరే బిగ్ ఆర్గనైజేషన్ చూడండి, డైలీ కొన్ని n నెంబర్ ఆఫ్ థింగ్స్, అంటే 90 to 100 ట్రాన్సాక్షన్స్ ఈజీగా జరుగుతుంటాయి కదా. ఇప్పుడు చూడండి, అంతేందుకు మీ గల్లీలో ఉన్న కిరాణా షాప్ చూసుకోండి, అదే ఒక హోల్సేల్ సూపర్ మార్కెట్ చూసుకోండి. కస్టమర్స్ ని చూడండి, మీ గల్లీలో ఏమవుతుంది, డైలీ వచ్చిన వాళ్ళే మాక్సిమం ఒక 10-15 మెంబర్స్ వచ్చి వెళ్ళిపోతుంది, ఎందుకంటే స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్. అదే మీరు హోల్సేల్ మార్కెట్ చూడండి, ఎంతమంది ఉంటారు, చాలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. వాళ్ళకి అసలు తీరిక కూడా ఉండదు, ఎందుకంటే కస్టమర్స్ అనేవాళ్ళు అంత ఎక్కువగా వస్తూ ఉంటారు కదా. అందుకనే మనకి ఇక్కడ ఏమైంది, బిగ్ ఆర్గనైజేషన్స్ లో చాలా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. అంటే ఇక్కడ 1 month లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఇక్కడ
డైలీ జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు జర్నల్ బుక్స్ రాయాలి అంటే పేజీలు బుక్స్ అయిపోతూ ఉంటాయి మంత్లీ. సో ఆ బుక్స్ అన్ని రిఫర్ చేసి లెడ్జర్ రాయడం ఈజీ అవుతుందా మనకి? మళ్ళీ కాదు. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే జర్నల్ బుక్ సబ్స్టిట్యూట్ గా ఏం చేస్తున్నారు, సబ్సిడరీ బుక్స్ ని రాస్తున్నారు. సబ్సిడరీ బుక్స్. ఓకే, సో స్మాల్ ఆర్గనైజేషన్ లో జర్నల్ బుక్ అనేది చాలా సింపుల్ గా రాయొచ్చు. బట్ వేరేస్ బిగ్ ఆర్గనైజేషన్స్ లో ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి అలా చేయడం పాసిబిలిటీ కావట్లేదు. వీళ్ళకి ఏం కావచ్చు, జర్నల్ బుక్ లో రాశారనుకోండి పర్చేసెస్ ఒక 100-200 రావచ్చు, అలా డిఫరెంట్ గా వస్తాయి. అవన్నీ రిస్కే కదా. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రతి ఒక్క బుక్ కి సపరేట్ గా ఒక బుక్ పెట్టేస్తున్నారు అన్నమాట. పెట్టేసి ఒక అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసి దేనికి సంబంధించిన బుక్ ఎంట్రీ ఆ బుక్ లోనే రాయడం స్టార్ట్ చేస్తారు. అంటే ఇంకొకటి ఇది అకౌంట్ కాదు, అకౌంట్ అంటే మళ్ళీ డెబిట్ క్రెడిట్ వస్తాయి. కానీ ఈ సబ్సిడరీ బుక్ అనేది కూడా బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ లాంటిది అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని ఒక జర్నల్ బుక్ లోనే రాయకుండా సపరేట్ బుక్స్ మెయింటైన్ చేసి వాటికి సంబంధించిన డేటా మొత్తం అందులో రాస్తారు. మళ్ళీ ఏం చేస్తారు, అవన్నీ చూసి లాస్ట్ కి మళ్ళీ అమౌంట్ వేసేస్తారు. అది ఎలా చేస్తారో చూపిస్తాను. సో మనకి సబ్సిడరీ బుక్స్ అనేటివి 8 టైప్స్ ఉంటాయి కదా. దానికంటే ముందు మనము బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏమేమైతే ఉంటాయో అవన్నీ చూసుకుంటాం. ఓకే, సో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మనము ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము, ఒక బిజినెస్ రన్ చేస్తున్నాం అనుకోండి, దాంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. మన క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటేనే మన బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందా. సెకండ్ వన్ వచ్చేసి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా, అంటే డబ్బులు ఇచ్చి తీసుకెళ్లే వాటిని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాము. డబ్బులు లేకుండా అంటే ఉదర తీసుకెళ్లే వాటిని మనము క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాము. ఓకే, సో ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే రన్ అవుతున్నాయో వాటన్నిటిని కూడా మనం ఎక్కడ రాయాలి, క్యాష్ బుక్ లో రాయాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సబ్సిడరీ బుక్ నానా, అవన్నీ మనం చూపిస్తాము. నెక్స్ట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సబ్సిడరీ బుక్స్. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం సబ్సిడరీ బుక్స్ లో రాస్తాం. ఆ సబ్సిడరీ బుక్స్ 8 టైప్స్ అని చెప్పాను కదా, అవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ చూడండి సింపుల్ గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ 2 టైప్స్, దట్ ఈస్ క్యాష్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ అన్ని కూడా క్యాష్ బుక్ లో రాస్తాము, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సబ్సిడరీ బుక్స్ లో రాస్తాము. ఓకే, నౌ టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం కదా. దట్ ఈస్ so place problem కావచ్చునా తీసేస్తున్నాను. ఇది టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్. సో టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ మన సీరియల్ నెంబర్, నెక్స్ట్ వన్ నేమ్ ఆఫ్ ద బుక్, name of the book and purpose. సో ఇది టోటలీ మీకు స్క్రీన్ షాట్ ఫోటో పెడతాను, ఫోటో చూసి నీట్ గా రాసేయండి. జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కోసం ఇక్కడ రాస్తాను. ఓకే, సో ఈ బిగ్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి అంటే టోటల్ గా ఈ బుక్స్ సబ్సిడరీ బుక్స్ అనేవి టోటలీ 8 అని చెప్పాను కదా. ఆ 8 సబ్సిడరీ బుక్స్ ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఫైనల్ టైటిల్ వచ్చేసి టైప్స్ ఆఫ్
subsidiary, types of subsidiary books. Okay, this is the thing. First one, purchase book. Okay, ఫస్ట్ వన్ మనకి పర్చేస్ బుక్ ఉంటుంది. దీంతో ఏం చేస్తామంటే ఇట్ రికార్డ్స్ ఆల్ ద it records a purchase of goods on credit. ఓకేనా? సో మీరు ఏంటన్నా అంటే ఒకవేళ ఏదైనా సరే మీ ఆర్గనైజేషన్ లోకి క్రెడిట్ బేసిస్ లో పర్చేస్ చేశారు అంటే డబ్బులు ఇవ్వకుండా పర్చేస్ చేశారనుకోండి, అవన్నీ మనం ఏం చేస్తాం, డైరెక్ట్ గా పర్చేస్ బుక్ లో రాసేస్తాం. ఓకేనా? సెకండ్ వన్, సేల్స్ బుక్. సేల్స్ బుక్ లో చూసుకుంటే ఇట్ రికార్డ్స్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. ఓకేనా? సో ఈ సేల్స్ బుక్ లో ఏం చేస్తాం మనము, ఏవైతే క్రెడిట్ సేల్స్ చేశామో అంటే డబ్బులు తీసుకోకుండా గూడ్స్ ని అమ్మేస్తాం కదా, వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి, సేల్స్ బుక్ లో రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్, పర్చేజ్ రిటర్న్స్ బుక్. Purchase returns book. It records goods returned to the supplier. అంతే కదా, రైట్. సో పర్చేజ్ రిటర్న్స్ గూడ్స్ అంటే మనకి ఎవరైతే సప్లై చేస్తారో, మనం ఎవరి దగ్గర అయితే కొంటున్నామో వాళ్ళందరినీ కూడా మన సప్లయర్స్ అంటాం కదా. సో వాళ్ళకి ఏవైతే మనం రిటర్న్ చేస్తున్నామో, అంటే మనకి కొన్నవి బాగాలేవనుకోండి మన దగ్గర ఉంచుకుంటామా, లేదు, మనకు లాస్ ఎందుకు కావాలి, అందుకే మనం ఏం చేస్తాం, వాటన్నిటిని కూడా మన సప్లయర్ కి వాపస్ చేస్తాం. అరే బాబు ఇవి బాగాలేవు, మాకు వేరే కావాలి. ఓకేనా? ఈ ప్రోడక్ట్స్ డ్యామేజ్ అయ్యాయి, మాకు వద్దు, వేరేవి ఇవ్వండి అని రిటర్న్ చేస్తాం కదా. ఆ రిటర్న్ చేసిన వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తాము, పర్చేజ్ రిటర్న్స్ బుక్ లో రాస్తున్నాము. ఓకే, నెక్స్ట్ వన్, సేల్స్ రిటర్న్స్ బుక్. సేల్స్ రిటర్న్ బుక్ లో ఏం చేస్తాము, దట్ ఈస్ ఇట్ రికార్డ్స్ గూడ్స్ returned from customers, right? Returned from customers. సో మనం ఇక్కడ ఏం చేస్తాం అన్న, అల్టిమేట్ గా కస్టమర్ కి మన గూడ్స్ అనేటివి సేల్ చేస్తాం. సేల్ చేసినప్పుడు ఒకవేళ ఏమైనా ప్రోడక్ట్స్ డ్యామేజ్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఉంచేసుకుంటారా, లేదు, ఇమీడియట్ గా వచ్చి సరే మాకు బాగాలేదు, మాకు వేరేవి కావాలి ప్రోడక్ట్స్ అని చెప్తారు కదా. చెప్పినప్పుడు మనం ఏం చేయాలి, వాటన్నిటిని కూడా సేల్స్ రిటర్న్స్ బుక్ లో రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ బుక్. క్యాష్ బుక్ ఇట్ రికార్డ్స్ ఆల్ క్యాష్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్. సో ఈ సబ్సిడరీ బుక్స్ వలన ఓన్లీ ఈ క్యాష్ బుక్ మాత్రమే జర్నల్ గా వర్క్ చేస్తుంది, ప్లస్ లెడ్జర్ గా వర్క్ చేస్తుంది. ఐ మీన్ సబ్సిడరీ బుక్స్ గా అనుకోవచ్చు, ప్లస్ లెడ్జర్ గా కూడా అనుకోవచ్చు. మిగతా అన్ని కూడా జస్ట్ సబ్సిడరీ బుక్స్ గానే పనిచేస్తాయి. బికాస్ మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఓన్లీ వన్ ఆస్పెక్ట్ రాస్తున్నారు. పర్చేస్ అయితే పర్చేస్, సేల్స్ అయితే సేల్స్, అండ్ దట్ టు బి ఓన్లీ క్రెడిట్ సేల్స్ మాత్రమే, క్రెడిట్ పర్చేస్, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాస్తున్నాం. కానీ వేరే మీరు క్యాష్ బుక్ లో చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాము, వీఆర్ రికార్డింగ్ ఆల్ ద క్యాష్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్. అంటే మనం ఏం చేస్తున్నాం కదా, మనకి తెలియకుండానే అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాము కదా. సో ఈ క్యాష్ బుక్ ని మనము డైరెక్ట్ గా లెడ్జర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సరేనా?
రైట్. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్. బిల్స్ రిసీవబుల్ బుక్. ఇందులో ఏం చేస్తామంటే ఇట్ రికార్డ్స్ ఆల్ ద బిల్స్ bills received from the customers. బిల్స్ రిసీవబుల్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మీరు క్రెడిట్ బేసిస్ లో ఇచ్చారు, వాళ్ళకి ఏం చేస్తారు, మళ్ళీ కొన్ని బిల్స్ ఇస్తారు కదా, అంటే మీ బిల్ ఇంత అయింది, మీ బిల్ ఇంత అయింది అని చెప్తాం కదా మనం. సో వాళ్ళు ఏం చేశారు, ఆ రోజు అయిన తర్వాత ఎప్పుడైతే వీలవుతుందో అప్పుడు వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళాలి. అంటే ఆ బిల్స్ ఒక కాపీ ఇస్తాం కదా మనం రిసిప్ట్. సో దాన్ని మనము బిల్స్ రిసీవబుల్ అంటాం. అంటే మనకి కస్టమర్స్ కి బిల్స్ ఇస్తాం, వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు కదా మళ్ళీ. సో వాటన్నిటిని కూడా బిల్స్ రిసీవబుల్ అంటాము. అవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాము, బిల్స్ రిసీవబుల్ బుక్ లో రాస్తాం. ఓకే. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ బుక్. సో ఈ బిల్స్ పేయబుల్ బుక్ లో చూసుకుంటే ఇట్ రికార్డ్స్ ద బిల్స్ payable to suppliers. Suppliers if not accepted by the business. Okay, not a problem. Aligner ayushana, not a problem. సప్లయర్స్ కదా మనం మాక్సిమం కూడా అలా. సో బిల్స్ పేయబుల్ బుక్ లో ఏంటంటే ఇట్ రికార్డ్స్ ద బిల్స్ యాక్సెప్టెడ్ బై ద బిజినెస్. అంటే మన బిజినెస్ వాళ్ళు ఈ బిల్ కరెక్టే నేను పే చేస్తాను అని మనం అగ్రిమెంట్ తీసుకుంటాం కదా. సో మనం అగ్రిమెంట్ తీసుకున్న ప్రతి దాన్ని కూడా బిల్స్ పేయబుల్ బుక్ అంటే బిల్స్ పేయబుల్ అంటే. సో అవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామన్నా బిల్స్ పేయబుల్ బుక్ లో రాస్తున్నాము. ఓకే, లాస్ట్ వన్ journal proper. Journal proper అంటే ఏంటన్నా, it records all the transactions which cannot be recorded in above subsidiary books. This is the final one. So ఇక్కడ ఏంటి అంటే మనం ఏవైతే థింగ్స్ మనము పై నుంచి చూద్దాం. ఓకే, పర్చేస్ బుక్, సేల్స్ బుక్, పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, క్యాష్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్. సో వీటన్నిటిలో సర్టెన్ థింగ్స్ బేస్డ్ ఆన్ దట్ మాత్రమే రాస్తున్నాము కదా. సో ఇవన్నీ రాసాక కూడా మనకి ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏం చేస్తాము అంటే జర్నల్ బుక్ లో రాస్తాము. ఓకే, సో చూడండి, it records all the transactions which cannot be recorded in the above subsidiary books. అంటే పైన 7 దాంట్లో ఏవైతే రావో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి, సబ్సిడరీ బుక్స్ దట్ ఈస్ జర్నల్ ప్రాపర్ బుక్ లో రాయాలి. ఏమేమి వస్తాయి ఒకసారి ఆలోచించండి. యా, గూడ్స్ వచ్చేసాయి, క్యాష్ అంటే క్యాష్ బుక్ లో రాస్తాం, క్రెడిట్ పర్చేస్ అంటే పర్చేస్ బుక్ లో రాస్తాం. సో ఇక్కడ ఏం చేస్తాం తెలుసా, సింపుల్ గా అసెట్స్ అండ్ లయబిలిటీస్ కూడా ఉంటాయి కదా మనకి బిజినెస్ లో, అవి ఎక్కడైనా రాసామా, ఇందులో రాయలేదు. సో ఆ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్ని కూడా మనం ఏం చేస్తాము, వి రికార్డ్ ఇన్ జర్నల్ ప్రాపర్. సో ఇంకొకటి మీకు
డౌట్ రావచ్చు, ఏంటి సార్ మనం అసెట్ పర్చేజ్ చేస్తాం కదా, నేను పర్చేజ్ బుక్ లో రాస్తాను అనవచ్చు. కానీ అలా రాయకూడదు. అవన్నీ కూడా ఏం చేయాలి, మీరు జర్నల్ ప్రాపర్ లో మాత్రమే రాయాలి. దిస్ ఇస్ ద థింగ్ అన్న. ఇంకొకటి, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. బిఫోర్ గోయింగ్ టు సే దిస్, మనకి ఈ సబ్సిడరీ బుక్స్ అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మెథడ్ ఆఫ్ ఎర్నింగ్ మార్క్స్, ఐ మీన్ స్కోరింగ్ మార్క్స్. బట్ ఈసారి ఏంటి అంటే 30% సిలబస్ తీసేశారు కదా, అందుకనే ఈ సబ్సిడరీ బుక్స్ ఏం చేశారు తెలుసా, ఓన్లీ హెడింగ్స్ మాత్రమే చాలు, ప్రాబ్లమ్స్ అవసరం లేదు అని చెప్పారు. కాబట్టి నాన్న మీకు ఇది మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ ఇది 5 మార్క్స్ కి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఉంది. ఓకే, సో మీరు ఏం చేయండి, 5 మార్క్స్ సింపుల్ గా 8 సబ్సిడరీ బుక్స్ రాయండి, దాని పర్పస్ రాయండి. ఇది రాస్తే చాలు, మీకు 5 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. అండ్ మీకు ఇవన్నీ కూడా ఆల్రెడీ పెట్టేశాను కదా, ఫోటో పెట్టాను కదా, జస్ట్ ఆ ఫోటోలో ఏదైతే ఉందో అది రాస్తే చాలు కదా, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, థ్యాంక్ యూ.